సిబిఐ కోర్టుకి రావటం జరిగిందండి. అయితే 5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ని మాకు అందిస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయం అండి? సిబిఐ కోర్టు కూడా చేతులు ఎత్తేసి ఆధారాలు లేవండి, ఆధారాలు లేవంటుంది. ఎందుకు లేవండి ఆధారాలు? పాపకి సంబంధించి ఆధారాలు బోల్డని ఉన్నాయండి. ఎఫ్ఐఆర్లో మా పాపకి 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలు రాసుకున్నారు. మేము తెలంగాణ హైకోర్టులో కూడా పాప బర్త్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నేరం జరిగిన తర్వాత అక్కడ మొత్తం కడిగేశారండి, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. అలాగే పంచనామా కూడా కింద మా పాప బాడీని మాకు ఇచ్చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి సంతకాలు చేయించుకోవటం జరిగిందండి. ఇవన్నీ ఆధారాలే కదండి. ఆధారాలు లేవు. మేము కేసు క్లోజ్ చేస్తున్నా అంటే మేము క్లోజ్ చేయమని చెప్పలేదండి. వాళ్ళందరికీ వాళ్ళే క్లోజ్ చేసుకున్నారు. ఎవరు చేయమంటే ఆ పంచనామా అలా చేశారండి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇక్కడేమో రైట్ అంటే అక్కడేమో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో లెఫ్ట్ సైడ్ అని ఉంది. పాప పార్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి 2019 డిసెంబర్ 14 తీసుకెళ్లారండి. ఈనాడు 2026 ఫిబ్రవరి 14 అది మేము ఫైట్ చేస్తే మాకు ఇప్పుడు అందిస్తున్నారండి. హైకోర్టుకి వెళ్తే సిబిఐకి వెళ్ళమంటారు, సిబిఐకి వస్తే హైకోర్టు. ఇలాగేనండి బాధితులు తిప్పేది. బాధితులకు న్యాయం చేయకపోగా అన్యాయం చేయటం జరిగిందండి. అయితే ఈనాడు మా పాప బాడీ పార్ట్స్ని ఇస్తూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తుందండి భారతదేశం. రాజ్యాంగంలో ఎక్కడుందండి? ఈ విధంగా ఉందా అండి? మా పాప 2007లో చనిపోతే ఆమెకి సంబంధించినటువంటి ఏ ఆధారాలు లేవని చెప్పారు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి, ధనవంతులకు మాత్రమే న్యాయం ఉంటుంది, సామాన్య మానవులకి, మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగదని చెప్పి ఇప్పుడు ఈ కేసు ద్వారా తెలుస్తుంది. అదే 2009 డిసెంబర్లో కనుక చూసుకుంటే నిర్భయ కేసు జరిగింది. నిర్భయాలో ఉన్నటువంటి నేరస్తులు బిలో పావర్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి శిక్ష వేశారు. అలాగే బైఫర్కేషన్ అయిన తర్వాత ప్రియాంక రెడ్డి దిశా చట్టాన్ని ఏర్పాటు చేసి మనకి సంబంధం లేకపోయినా కూడా అక్కడ నేరస్తుని ఎన్కౌంటర్ కాబడటం జరిగింది. మరి ఆయిషా మీరాకి ఎందుకు జరగలేదు ఈ న్యాయం? ఎందుకు జరగలేదంటే ఒక మైనార్టీ పాప. మైనార్టీలు అంటే అంత చులకనగా ఉందన్నమాట. మైనార్టీలకి న్యాయం అనేది ఒకటి, అలాగే వేరే వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా అండి? ఇక్కడ న్యాయం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నారు. అది కాదు. ఇక్కడ చట్టం దృష్టిలో ధనవంతులు, రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఈనాడు మాకు అర్థమైందండి. సామాన్య మానవులకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ న్యాయం జరగదు. మా పాప కేసుని తొక్కబట్టి ఈనాడు ఎంతమంది పాపలు బలి అవుతున్నారో ఒకసారి చూడండి. సమాజానికి ఇదే కనువిప్పు కలుగుతుంది. మా పాప కేసులు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరో కూడా తెలుసు. మరి వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అందుకే మేము ఈనాడు ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం.